Hi viewers, welcome to the Banking Theory and Practice course. I am Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Autonomous, Kadapa, Andhra Pradesh. In this video, we try to learn the various definitions given by the economists about the banker and customer. If you like this video, please share the video, subscribe the video and write your comment on the comment box. So let us start the session. Definitions of banker and customers. First, let us study the definitions of banker. బ్యాంకర్ అండ్ కస్టమర్కు సంబంధించినటువంటి నిర్వచనాలను పరిశీలించడంలో భాగంగా మొదట బ్యాంకర్ అనేటువంటి పదానికి ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్వచనాలను ముందుగా తెలుసుకుందాం. ది ఫస్ట్ డెఫినేషన్ గివన్ బై డాక్టర్ హెచ్ఎల్ హార్ట్. ద డెఫినేషన్ గివన్ బై హెచ్ఎల్ హార్ట్ is the banker is one who in the ordinary course of his business honors checks drawn upon him by persons from and for whom he receives money on current account. So this is the definition of banker given by Dr. H.L. Hart. The banker is one who in the ordinary course of his business. So బ్యాంకర్ అనగా ఎవరైతే సాధారణ వ్యాపారంలో భాగంగా అతని మీద రాసినటువంటి చెక్కులను ఆదరిస్తాడో, అదేవిధంగా కరెంట్ అకౌంట్ ద్వారా ఎవరి వద్ద నుంచి అయితే సొమ్మును స్వీకరిస్తాడో అలాంటి వ్యక్తిని బ్యాంకర్ అంటారు. సో ఇది డాక్టర్ హెచ్ఎల్ హార్ట్ ఇచ్చినటువంటి నిర్వచనం. ద బ్యాంకర్ ఈజ్ వన్ హూ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ హిస్ బిజినెస్ హానర్స్ చెక్స్ drawn upon him by persons from and for whom he receives money on current account. సో ఎవరైతే తన మీద రాసినటువంటి చెక్కులను ఆదరించి ఇతరుల నుంచి కరెంట్ అకౌంట్ ద్వారా ద్రవ్యాన్ని సేకరిస్తాడో, అంటే ఈ రెండు కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తిని, అంటే చెక్కులను ఆదరించేటువంటి వ్యక్తిని, ఇతరుల నుంచి కరెంట్ అకౌంట్ ద్వారా ద్రవ్యాన్ని తీసుకునేటువంటి వ్యక్తిని బ్యాంకరు అంటారు. ఇది మొదటి డెఫినేషన్. నెక్స్ట్ ది సెకండ్ డెఫినేషన్, ఏ బ్యాంకర్ షుడ్ పర్ఫామ్ 4 functions. Number 1, take deposit accounts. Number 2, take current accounts. 3, issue and pay checks. And 4, collect checks crossed and uncrossed for his customers. He further says that even if all the 4 conditions are satisfied, one claiming to be banker must satisfy 4 other important conditions. They are: the banking business must be a part of his occupation. The banking business must not be a subsidiary one. He must profess to be a banker and public must accept him as such. He must have the intention to get profit
by so doing. This is another definition given by Sir John Paget. సో సర్ జాన్ పాజెట్ నిర్వచనం ప్రకారం బ్యాంకరు అని పిలవాలి అంటే 4 విధులను తప్పనిసరిగా నిర్వహించాలి అంటాడు. ఏమిటి ఆ 4 విధులు అంటే, 1 డిపాజిట్లు స్వీకరించాలి బ్యాంకర్ అనేవాడు. 2 కరెంట్ అకౌంట్స్ ద్వారా కూడా డిపాజిట్లు స్వీకరించాలి. 3 చెక్కులను జారీ చేయడం, జారీ చేసిన చెక్కులను ఆదరించడం 3వది. 4వది క్రాస్ చేసిన లేదా క్రాస్ చేయని చెక్కులను వసూలు చేయడం తన కస్టమర్ల కోసం. ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తిని లేదా సంస్థను బ్యాంకరు అనవచ్చు. అది అయితే ఈ 4 విధులతో పాటుగా మరికొన్ని కండిషన్స్ కూడా చెప్పాడు ఈయన. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ది బ్యాంకింగ్ బిజినెస్ మస్ట్ బీ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ ఆక్యుపేషన్. అంటే ఈ బ్యాంకింగ్ కార్యకలాపాలు అనేవి కేవలం ఒకసారో 2 సార్లు చేస్తే సరిపోదు, ఇది కంటిన్యూగా చేయాలి. ఇట్ షుడ్ బీ ఏ పార్ట్ ఆఫ్ హిజ్ ఆక్యుపేషన్. కంటిన్యూగా ఈ పనులే చేస్తూ ఉండాలి. ఏదో ఒకసారి చెక్కులు జారీ చేసినంత మాత్రాన లేదా చెక్కులు వసూలు చేసినంత మాత్రాన బ్యాంకర్ అనిపించుకోడు. నెక్స్ట్, ది బ్యాంకింగ్ బిజినెస్ మస్ట్ నాట్ బీ ఏ సబ్సిడరీ వన్. ఇది ఒక అనుబంధం కార్యకలాపంగా ఉండకూడదు, ఇదే ప్రధానమైనటువంటి కార్యకలాపంగా ఉండాలి. ది బ్యాంకింగ్ బిజినెస్ మస్ట్ నాట్ బీ ఏ సబ్సిడరీ వన్. అది ఒక సబ్సిడరీ వ్యాపారంగా ఉండకూడదు, అది ప్రధాన వ్యాపారంగా ఉండాలి. నెక్స్ట్, హీ మస్ట్ ప్రొఫెస్ టు బీ ఏ బ్యాంకర్ అండ్ పబ్లిక్ మస్ట్ యాక్సెప్ట్ హిమ్ యాజ్ సచ్. సో అతనికి బ్యాంకర్కు ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కలిగి ఉండడమే కాకుండా ప్రజలు అతన్ని బ్యాంకర్గా అంగీకరించాలి. దెన్ ఓన్లీ హీ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఏ బ్యాంకర్. సో కాబట్టి ప్రజలు అంగీకరించకపోతే అతను బ్యాంకర్గా he cannot be called as a banker. Next, he must have the intention to get profit by doing so. సో ఈ కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా అతడు లాభాలు ఆర్జించాలి అనేటువంటి ఇంటెన్షన్ ఉండాలి. ఇది ఏదో సేవా కార్యకలాపంగా లాభాపేక్ష లేకుండా చేస్తే సరిపోదు. ద ఇంటెన్షన్ షుడ్ బి టు ఎర్న్ ప్రాఫిట్. సో కాబట్టి ఇది సర్ జాన్ పాజెట్ బ్యాంకర్కు ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్, మరొక నిర్వచనాన్ని మనం పరిశీలించినట్లయితే, ఎవ్రీ పర్సన్, ఫర్మ్ ఆర్ కంపెనీ యూజింగ్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ ఆర్ ఇట్స్ టైటిల్ బ్యాంక్ ఆర్ బ్యాంకర్ ఆర్ బ్యాంకింగ్ అండ్ ఎవ్రీ కంపెనీ accepting deposits of money subject to withdrawal by checks, draft or order. So this is another definition given by the Hilton Young Commission. Hilton Young Commission ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం బ్యాంకర్ అంటే ఎవరంటే ఎవ్రీ పర్సన్, ఫర్మ్ ఆర్ కంపెనీ, ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక సంస్థ కావచ్చు లేదా ఒక కంపెనీ కావచ్చు. సో యూజింగ్ ఇన్ ఇట్స్ డిస్క్రిప్షన్ అంటే అతని యొక్క పేరులో బ్యాంకర్ అనేటువంటి పదము వాడవచ్చు. ఆర్ ఇట్స్ టైటిల్ బ్యాంక్, బ్యాంకర్ అని కానీ బ్యాంక్ అని కానీ లేదా బ్యాంకింగ్ అని కానీ తన పేరులో యూజ్ చేసుకుంటూ ఎవ్రీ కంపెనీ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ. సో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ బ్యాంకర్ ఆఫ్ మనీ సబ్జెక్ట్ టు విత్డ్రాయల్ బై చెక్, డ్రాఫ్ట్ ఆర్ ఆర్డర్. సో కేవలం డిపాజిట్ సేకరించడమే కాకుండా ఆ సొమ్మును, ఆ ద్రవ్యాన్ని
చెక్కుల ద్వారా కానీ, డ్రాఫ్టుల ద్వారా కానీ, లేదా ఆర్డర్ల ద్వారా కానీ విత్డ్రా చేసుకోవడానికి అంటే వాపసు తీసుకోవడానికి అవకాశం ఇచ్చే కార్యకలాపాలు నిర్వహించేటువంటి వ్యక్తిని కానీ, సంస్థను కానీ, లేదా కంపెనీని కానీ బ్యాంకు లేదా బ్యాంకరు లేదా బ్యాంకింగ్ కంపెనీ అని మనం పిలవచ్చని హిల్టన్ యంగ్ కమిషన్ నిర్వచించింది. నెక్స్ట్, ది అనదర్ definition of banker is banking is the accepting for the purpose of lending or investment of deposits of money from the public, repayable on demand or otherwise, and withdrawable by check, draft, order or otherwise. This is another most important and prominent definition given by the Banking Regulation Act 1949. సో బ్యాంకు అంటే ఏమిటయ్యా అంటే ఇది ఒక సమగ్రమైనటువంటి నిర్వచనం. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, భారత బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఆ చట్టం ఏమని నిర్వచించిందంటే బ్యాంక్ అంటే యాక్సెప్టింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, అంటే ప్రజల నుంచి డిపాజిట్లు, యాక్సెప్టింగ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ లెండింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్, ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తుంది. దేనికోసం? ఇతరులకు అప్పులు ఇవ్వడానికి లేదా పెట్టుబడులు పెట్టే ఉద్దేశంతో. ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ. సో బ్యాంకులు చేసే పని ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫంక్షన్ ఆఫ్ ఎనీ బ్యాంక్ ఈజ్, ప్రధానమైనటువంటి పని ఏమిటయ్యా అంటే ప్రజల నుంచి ఇతరులకు అప్పులు ఇచ్చే ఉద్దేశంతో డిపాజిట్లను సేకరించడం, అది ద్రవ్యాన్ని. సో ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ది పబ్లిక్, రీపేయబుల్ ఆన్ డిమాండ్ ఆర్ అదర్వైజ్. సో డిపాజిట్లు సేకరించడమే కాదు, ఆ డిపాజిట్లను అవసరమైనప్పుడు, వాళ్ళు డిమాండ్ చేసినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు తిరిగి చెల్లించే విధంగా ఉండాలి. డిపాజిట్లు సేకరించాం, మేము మీకు తిరిగి ఇవ్వము అనడానికి వీలు లేదు. ఎందుకంటే బ్యాంకర్ అనేవాడు తాను సేకరించినటువంటి డిపాజిట్లను కస్టమర్ అడిగినప్పుడు తిరిగి చెల్లించాలి. అండ్ విత్డ్రావబుల్ బై చెక్. సో చెక్ ద్వారా విత్డ్రా చేసుకునేటువంటి సౌకర్యం కానీ, లేదా డ్రాఫ్ట్ ద్వారా విత్డ్రా చేసుకునే సౌకర్యం కానీ, లేదా ఆర్డర్ ద్వారా విత్డ్రా చేసుకునే సౌకర్యం కానీ, లేదా ఇంకో విధంగా అంటే ప్రజల నుంచి సొమ్మును సేకరించి ఆ సొమ్మును ఇతరులకు అప్పుగా కానీ లేదా పెట్టుబడులు పెట్టడం కోసం కానీ ఉపయోగించడానికే కాకుండా ప్రజలు అడిగినప్పుడు తిరిగి ఆ డిపాజిట్లను వివిధ రూపాలలో తిరిగి చెల్లించే వ్యాపారం చేసేటువంటి సంస్థను బ్యాంకు లేదా బ్యాంకరు లేదా బ్యాంకింగ్ బిజినెస్ అంటారని మనకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 నిర్వచించింది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు బ్యాంకరు అనేటువంటి పదానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. నెక్స్ట్, ఇప్పుడు మనం కస్టమర్ అంటే ఎవరు, వాట్ ఆర్ ద డెఫినేషన్స్ ఆఫ్ కస్టమర్ అనే విషయాన్ని మనం తెలుసుకుంటే, మొదటి డెఫినేషన్ మనం 2 conditions to be satisfied by a person who constitute a customer of a bank. ఒక బ్యాంకు యొక్క కస్టమర్ అని పిలవాలి అంటే 2 రకాలైనటువంటి కండిషన్లు ఫుల్ఫిల్ చేయాలి అంటున్నాడు. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, నెంబర్ 1, there should be some recognizable course or habit of dealing between him and the bank. అంటే బ్యాంకుకు ఆ వ్యక్తికి మధ్య ఒక
ఐడెంటిఫై చేయగలిగిన, రికగ్నైజ్ చేయగలిగినటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉండాలి. there should be some recognizable course or habit of dealing between him and the bank. బ్యాంకుకు అతనికి మధ్య ఒక గుర్తించగలిగినటువంటి డీలింగ్స్, కార్యకలాపాలు జరుగుతూ ఉండాలి. 2, those dealings must be in the nature of regular banking business. సో ఆ డీలింగ్స్ ఎలా ఉండాలి అంటే రెగ్యులర్ బ్యాంకింగ్ బిజినెస్ కార్యకలాపాలలో భాగంగా ఉండాలి. సో రెగ్యులర్ బ్యాంకింగ్ బిజినెస్ కార్యకలాపాలు అంటే ఏంటి? బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడం కానీ, లేదా బ్యాంకు నుంచి డబ్బు విత్డ్రా చేయడం కానీ, లేదా బ్యాంకు నుంచి లోన్లు తీసుకోవడం కానీ, లేదా లోన్లు రీపే చేయడం కానీ, ఇలా. ఎందుకంటే ఇవి ప్రధానమైనటువంటి రెగ్యులర్ బిజినెస్ యాక్టివిటీస్. బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీస్ ఏమిటాయంటే యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అండ్ పేయింగ్ ఆన్ డిమాండ్ అండ్ ప్రొవైడింగ్ లోన్స్ అండ్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్. ఇవి ప్రధానమైనటువంటి కార్యకలాపాలు. కాబట్టి ఇవి ఏదో ఊరిక బ్యాంకులో ఈ రెగ్యులర్ యాక్టివిటీస్లో కస్టమర్ అనేవాడు డీల్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసినప్పుడే అతను బ్యాంకు యొక్క కస్టమర్గా గుర్తించబడతాడు అని నిర్వచిస్తున్నారు సర్ జాన్ పాజెట్ గారు. సో కాబట్టి కస్టమర్ అంటే ఎవరంటే ఈ 2 కండిషన్స్, ది 2 కండిషన్స్ టు బీ సాటిస్ఫైడ్ బై ఎ పర్సన్ హూ కాన్స్టిట్యూట్ ఏ కస్టమర్ ఆఫ్ ఏ బ్యాంక్. దేర్ షుడ్ బీ సమ్ రికగ్నైజబుల్ కోర్స్ ఆర్ హ్యాబిట్ ఆఫ్ డీలింగ్ బిట్వీన్ హిమ్ అండ్ ది బ్యాంక్, అండ్ those dealings must be in the nature of regular banking business. This is the first definition given by John Paget. So next definition about the customer is, customer is a person who has some sort of an account, either deposit or current account or some relation with a banker. సో ఒక కస్టమర్, బ్యాంకు యొక్క కస్టమర్, ఇక్కడ మనకు కస్టమర్ అనే పదము ఇన్ రిలేషన్ టు బ్యాంక్. అంతేగాని మనం మామూలుగా సాధారణంగా కస్టమర్ అంటూ ఉంటాము, కస్టమర్ దేవుడు, కస్టమర్ ఇస్ ద కింగ్ అని. కస్టమర్ అంటే ఏమిటి? వ్యాపారస్తుని యొక్క ఖాతాదారుడు అంటూ ఉంటాము. సో ఇక్కడ మనకు బ్యాంకు కస్టమర్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి. సో ఇక్కడ లార్డ్ డునార్డిన్ అనేటువంటి ఆర్థికవేత్త ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం కస్టమర్ ఈజ్ ఎ పర్సన్ హూ హ్యాజ్ సమ్ సార్ట్ ఆఫ్ యాన్ అకౌంట్. అది. సో బ్యాంకులో అకౌంట్ ఉండాలి, బ్యాంకులో అకౌంట్ ఉండాలి. అది సేవింగ్ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ, లేదా ఇతరత్ర ఏ అకౌంట్, ఎయిదర్ డిపాజిట్ ఆర్ కరెంట్ అకౌంట్ ఆర్ సమ్ రిలేషన్ విత్ ఏ బ్యాంకర్. సో అకౌంట్ ఉండాలి, ప్లస్ బ్యాంకుతో రిలేషన్ కలిగి ఉండాలి. రిలేషన్ అంటే సపోజ్ లోన్లు తీసుకోవచ్చు, లేదా లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు, లేదా పెట్టుబడులు పెట్టవచ్చు, లేదా బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకోవచ్చు, లేదా మనకు బ్యాంకులో విలువైన వస్తువులు దాచుకోవచ్చు. ఏదో విధంగా దేర్ షుడ్ బి సమ్ రిలేషన్ బిట్వీన్ ది పర్సన్ అండ్ ది బ్యాంకర్. then only he is considered as a customer. సో ఇది లార్డ్ డునార్డిన్ ఇచ్చినటువంటి నిర్వచనం. అంటే బ్యాంకులో అకౌంట్ కలిగి ఉండి బ్యాంకుతో డీలింగ్స్ ఉన్నటువంటి వ్యక్తి, బ్యాంకుతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని కస్టమర్ అంటారు. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్, ఏ కస్టమర్ ఈజ్ వన్ హూ హ్యాస్ అన్ అకౌంట్ విత్ ది బ్యాంకర్ or for whom a banker habitually undertakes to act as such. సో ఇది డాక్టర్ హార్ట్ ఇచ్చినటువంటి నిర్వచనం. ఏంటి? ఏ కస్టమర్ ఈజ్ వన్ హూ హ్యాస్ అన్ అకౌంట్ విత్ ది బ్యాంకర్. సో బ్యాంకులో ఎవరైతే అకౌంట్ కలిగి ఉంటారో అతడు కస్టమర్గా భావించబడతాడు, బ్యాంకు యొక్క కస్టమర్గా. account with the banker or for whom a banker habitually undertakes to act as such.
సో బ్యాంకులో అకౌంట్ ఉంటే ఖచ్చితంగా బ్యాంకు అతని కోసం అతనికి సేవలు అందజేయడానికి తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది ఏదో రూపంలో అంటే అతను డబ్బులు విత్డ్రా చేసుకోవడం కానీ, లేదా డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయడం కానీ, లేదా అతనికి లోన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, లేదా అతను రాసిన చెక్కులను ఆదరించడం కానీ, లేదా అతను చెక్కుల ద్వారా ఇతరులకు చెక్కులు రాసి ఆర్డర్లు తీసుకోవడం కానీ, లేదా డ్రాఫ్ట్ రాయడం కానీ, ఇలా రకరకాలైనటువంటి కార్యకలాపాలు కస్టమర్స్ కోసం బ్యాంకులు చేస్తాయి. ఇవన్నీ కూడా బ్యాంకు యొక్క కార్యకలాపాలలో భాగాలు. కాబట్టి కస్టమర్ అంటే బ్యాంకులో అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకు కస్టమర్కు సేవలను అందజేస్తూ ఉండాలి కస్టమర్ కోసం. సో అతడు అప్పుడు కస్టమర్గా భావించబడతాడు అని డాక్టర్ హార్ట్ నిర్వచించాడు. నెక్స్ట్ డెఫినేషన్ ఈజ్ దేర్ఫోర్ ఏ పర్సన్ బికమ్స్ కస్టమర్ ఆఫ్ ఏ బ్యాంకర్ ఓన్లీ వెన్ హీ సాటిస్ఫై ది ఫాలోయింగ్ కండిషన్స్. సో కాబట్టి కస్టమర్ అంటే బ్యాంకు దృష్టిలో కస్టమర్ అంటే కొన్ని కండిషన్స్ను సాటిస్ఫై చేసినప్పుడే అతడు కస్టమర్గా భావించబడతాడు. ఆ కండిషన్స్ ఏమిటంటే హీ మస్ట్ హ్యావ్ అన్ అకౌంట్ విత్ ది బ్యాంకర్. బ్యాంకులో అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అకౌంట్ లేకపోతే ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ బ్యాంకర్. బ్యాంకులో అకౌంట్ లేకపోతే అతడు కస్టమర్ కాలేడు. నెక్స్ట్ నెంబర్ 2, ద డీలింగ్స్ బిట్వీన్ హిమ్ అండ్ ది బ్యాంకర్ మస్ట్ బీ ఇన్ ద నేచర్ ఆఫ్ రెగ్యులర్ బిజినెస్ ట్రాన్సాక్షన్, రెగ్యులర్ బ్యాంకింగ్ బిజినెస్. సో వారిద్దరి మధ్య రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉండాలి. డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, లేదా డబ్బులు డ్రా చేయడం కానీ, లేదా చెక్కులు రాయడం కానీ, ఆదరించడం కానీ, ఇలా రకరకాల ట్రాన్సాక్షన్స్ వారిద్దరి మధ్య జరుగుతూ ఉండాలి. క్యాజువల్ ట్రాన్సాక్షన్స్ సచ్ యాజ్ డిపాజిటింగ్ వాల్యుబుల్స్ ఫర్ సేఫ్ కస్టడీ ఆర్ నాట్ ఆఫ్ బ్యాంకింగ్ నేచర్. అయితే ఆ బ్యాంకులో అకౌంట్ లేకుండా ఎప్పుడో ఒకసారి ఏదో సంవత్సరానికి ఒకసారో రెండేళ్ళకి ఒకసారో బ్యాంకులో ఊరికి విలువైన వస్తువులను దాచిపెట్టినంత మాత్రాన అతడు కస్టమర్ కాలేడు. డీలింగ్స్ ఆఫ్ బ్యాంకింగ్ నేచర్ మీన్స్ బారోయింగ్ మనీ బై వే ఆఫ్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్, గ్రాంటింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇష్యూయింగ్ అండ్ హానరింగ్ చెక్స్, కలెక్షన్ ఆఫ్ చెక్స్ ఎట్సెట్రా. సో ఇవి ప్రధానమైనటువంటి కార్యకలాపాలు. సో బ్యాంకింగ్ బిజినెస్ యాక్టివిటీస్ అంటే ఇవి అన్నమాట. డబ్బులు డిపాజిట్ చేయడం కానీ, లేదా డబ్బులు విత్డ్రా చేసుకోవడం కానీ, లేదా చెక్కులు రాయడం కానీ, చెక్కులు డిపాజిట్ చేయడం కానీ, లేదా చెక్కులు కలెక్ట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా సాధారణంగా కంటిన్యూగా జరుగుతూ ఉండాలి. నెక్స్ట్ సో ఈ విధంగా మనకు బ్యాంకరు, కస్టమరు ఈ 2 పదాలు అనేవి మనకు చాలా విస్తృత పరిధిలో నిర్వచించడం జరిగింది. కాబట్టి ఈ పదాల ఆధారంగానే మనకు బ్యాంకర్కు, కస్టమర్కు మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధాలు అనేవి ఉంటాయి. ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో బ్యాంకరు ఏ విధంగా కస్టమర్కు సేవలు అందజేయాలి, లేదా కస్టమర్ బ్యాంకు నుంచి ఎలాంటి సేవలు పొందాలి, ఈ విషయాలను మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మిత్రులారా, ప్లీజ్ షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో, subscribe the channel and write your comment in the comment box. Thank you very much.